వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో ఈ నెల 29న ఎంసీపీఐయు రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రవి తెలిపారు. గతంలో వీడిపోయిన పార్టీ వర్గాలు జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఏకమై ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంసీపీఐయు పార్టీ 2018 నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి 2 కమిటీలుగా పనిచేయడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి ప్రయాణం కాదు. ఒకే కార్యక్రమము, ఒకే నిబంధనల్ని అంగీకరించి పనిచేస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వేరువేరు కమిటీలుగా ఉండి పనిచేయడం వలన ఆల్ ఇండియా ఏకీకరణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు కార్యదర్శిగా కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ఎన్నిక కావడం అనేది జరిగింది. చండీగఢ్లో మే 22, 23, 24 తేదీలో కేంద్ర కమిటీ సమావేశం జరిపి రాష్ట్రాలలో కూడా ఏకీకరణ సదస్సులు జరిపి ఒకే రాష్ట్ర కమిటీ, ఒకే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను చేసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐయు పార్టీ ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సును మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహారం ఫంక్షన్ హాల్లో